భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2024కు సంబంధించి అలాగే ఏపీ టెట్ 2024కు సంబంధించి ఎవరైతే మరి పేపర్ 1 ఏపీ టెట్ 2024కు దరఖాస్తు చేశారో అలాగే ఏపీ డిఎస్సి 2024లో ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేశారో అటువంటి అభ్యర్థులకు మరి ప్రస్తుతం అమౌంట్ అనేది రీఫండ్ అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఖాతాలో మరి వారికి సంబంధించినటువంటి డబ్బులు రీఫండ్ అవ్వడం జరిగింది. ఇంకా కొద్ది మందికి రీఫండ్ కాలేదు. ఎందుకోసం వారి అకౌంట్ లోకి ఈ అమౌంట్ రీఫండ్ కాలేదు అంటే మరి వారి యొక్క బ్యాంక్ ఖాతా ఆధార్ నంబర్ కు లింక్ కాకపోవడం లేదా ఆధార్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కాకపోవడం వల్ల వారికి అమౌంట్ అనేది పడలేదు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి అనే విషయాన్ని మనం మార్నింగ్ ఇంకో వీడియోలో కూడా మీకు తెలియజేసాం. ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే ఆప్షన్ ని కూడా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే క్యాండిడేట్ సర్వీసెస్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ వచ్చింది. మరి ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అంటూ అడుగుతుంది. వాటన్నిటిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ అవుతాయి. మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయిన తర్వాత మీ యొక్క రీఫండ్ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. మరి చాలా మంది అభ్యర్థులు మా యొక్క క్యాండిడేట్ లాగిన్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షనే లేదు, మీరు మరి తప్పు చెప్తున్నారు, ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అంటూ చాలా మంది సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉన్నారు. మరి బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ఎవరికి వస్తుంది అంటే ఒక ఆధార్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కానటువంటి పక్షంలోనే మరి ఈ విధంగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మీ సైడ్ నుంచి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉండి మరి మీ యొక్క ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయి ఉంటే మరి మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ రాదు. కేవలం కొద్ది మందికి మాత్రమే, ఎవరి విషయంలో అయితే ప్రాబ్లం ఉందో అటువంటి వారికి మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ను ఇవ్వడం జరిగింది. అంతే తప్ప అందరూ అభ్యర్థులకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ రాలేదు. ఎవరైతే మరి బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ కు లింక్ కాలేదో అటువంటి వారికి మాత్రమే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఒకవేళ మీ క్యాండిడేట్ లాగిన్ లో మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ రాకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. మరి మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో 750 రూపాయలు కానీ లేదా ₹7.50 కానీ పడి ఉంటాయి. ఒకవేళ ₹7.50 మీ బ్యాంక్ అకౌంట్ లో పడి ఉంటే మిగిలిన అమౌంట్ కూడా మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా అమౌంట్ మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే మీ యొక్క ఆధార్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో అటువంటి వారికి కూడా ఈ పూర్తి అమౌంట్ అనేది మీ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఒకవేళ మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ వస్తే అటువంటి వారు మీకు సంబంధించినటువంటి మరి వివరాలు ఏవైతే మరి బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో వీటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు కూడా అమౌంట్ అనేది త్వరలోనే రీఫండ్ అవుతుంది. మరి ఈ అమౌంట్ ఏపీ టెట్ అమౌంటా, ఏపీ డిఎస్సి అమౌంటా అంటే మరి ఉదయం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో క్లియర్ గా పేర్కొన్నారు. మరి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు బిఈడి అర్హత కలిగి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు అంటే ఏపీ డిఎస్సిలో మరి బిఈడి అర్హతతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసినటువంటి వారు అలాగే మరియు ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ 1 కు అంటే ఏపీ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే ఏమి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏపీ టెట్ పేపర్ 1 కు దరఖాస్తు చేసుకున్న వారు మొత్తం కలిపి 50,206 మంది ఉన్నారు. వీరిలో 44,690 మందికి ఇప్పటికే ఫీజు అనేది చెల్లించడం జరిగిందని మరికొద్ది మందికి మరి త్వరలోనే అమౌంట్ చెల్లించడం జరుగుతుంది అంటూ మరి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరి పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. కాబట్టి అమౌంట్ టెట్ది అలాగే డిఎస్సిది రెండింటికి సంబంధించినటువంటి అమౌంట్ అభ్యర్థుల యొక్క ఖాతాలోకి రీఫండ్ అవుతూ ఉంది. ఇంకా కొద్ది మందికి రీఫండ్ అవుతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మరో 2-3 రోజుల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి అమౌంట్ రీఫండ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.